శ్రీనివాసరెడ్డి సార్ ఆదేశాలనుసారంగా గత కొన్ని సంవత్సరాల ఏళ్ల తరబడి ఉన్నటువంటి వెంకటేశ్వరపల్లి అనేటువంటి దేవస్థానం మన తెలంగాణలో రెండో తిరుపతి అనేటువంటి దేవస్థానంలో చిన్న చిన్న చోరీలు జరుగుతున్నాయి. ఇంత పక్కన కూడా మొన్న కూడా చోరీలు జరిగినాయి. గుంతల తోడు కానీ ఏమన్నా కార్యక్రమాలు కానీ జరుగుతున్నాయి. ఆ ఉద్దేశంతో ఈరోజు చాలా రోజుల నుండి వేడుకుంటున్నా, సార్ మా వెంకటేశ్వరపల్లెకు కొన్ని గదులు కానీ ఒక సీసీ కెమెరాలు కానీ తర్వాత మన ఎస్సీ కాలనీ గుడి కూడా కట్టేయమని అడిగినాను. గుడి కట్టించిండు. దాని తర్వాత రెండో ప్రోగ్రాంగా సీసీ కెమెరాలు మెయిన్ ఇంపార్టెంట్. గుడిలో ఉన్న చిన్న చిన్న వస్తువులు పోతుంటాయి, అవి జరుగుతున్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామ సర్పంచ్ వారు, మా తాతగారు రెడ్డి గారి ఆధ్వర్యంలో, మా పొన్నం గ్రామస్తులు అందరి ఆధ్వర్యంలో, మా సన్నూరు ఉమ్మడి గ్రామస్తులు అందరి ఆధ్వర్యంలో ఈ మంచి కార్యక్రమాన్ని సార్ నేను ఒప్పించి దాదాపు ఒక 3 సీసీ కెమెరాలు ఇస్తాను సార్. దాంతోపాటు అదనంగా ఇంకా 2 అవుతుంది సార్. దాన్ని కూడా వేపిస్తాం కూడా. వేపించి దీనికి రక్షణ కల్పించే బాధ్యత కూడా శ్రీ ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ తీసుకుంటుందని కూడా నేను తెలియజేస్తాను. అంతేకాకుండా ఇక ప్రభుత్వం దీని మీద దృష్టి పెడతలేదు. ప్రభుత్వం ఇక్కడ స్థానికంగా ఉన్న నేతలు కూడా దృష్టి పెడతలేదు. ప్రభుత్వం ముందుండి నడిపించాల్సిన ప్రభుత్వం ఇక్కడ ఇంత పెద్ద గుడి కదా, దీనికి రక్షణ కలిపే పోలీసులు కానీ ప్రొటెక్షన్ కానీ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అంతేకాకుండా ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మీద దాదాపు ఒక 500 ఎకరాలు ఉన్నది. ఆ భూములు కూడా ఎండేజ్మెంట్ వాళ్ళు రైతులను ఇబ్బంది పెడుతున్నారు. రైతులను ఇబ్బంది పెట్టకుండా కూడా చేయవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఇంతకుముందు ఎప్పుడు కూడా ఎండేజ్మెంట్ వాళ్ళు వచ్చి కూర్చొని రైతులను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఎప్పుడు రాలే. ఇప్పుడు కూడా 2-3 సార్లు వచ్చి ఎండేజ్మెంట్ వాళ్ళు వచ్చి ఈ రైతుల దగ్గర ఉన్న భూములను మీరు రకం కట్టమని కౌలు కట్టమని ఇబ్బందులు పెడుతున్నారు. చిరు రైతులు ఉన్నారు, వాళ్ళకు ఎకరమో అరెకరమో భూములు దున్నుకునే బతికే రైతులు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ రైతులకు భూములను పట్టాలివలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అంతేకాకుండా మనం వెంకటేశ్వరపల్లె కాకుండా సన్నూరులో కూడా కొన్ని ప్రోగ్రాం పెట్టుకున్నాం. మన రెడ్డి గారి ఎస్సీ కాలనీ కూడా హామీ ఇచ్చినాం, అది కూడా చేస్తాం కూడా. ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఒక్కొక్క కార్యక్రమం ఒకేసారి అయినాయి. ప్రభుత్వం చేయలేని పని ఇవాళ ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ అధినేత పరుపాటి శ్రీనివాసరెడ్డి గారు చేస్తారు. ప్రభుత్వం ఉందా లేదా అని కూడా మన జనాలకు అర్థం కాని పరిస్థితిలో ఉంది. ప్రభుత్వం పని చేస్తుందా, చేస్తుంది మీకు అగ్రపరంగా మీకు తెలిసి ఉంటుంది, మీడియా మీద తెలిసి ఉంటుంది. ఏంటంటే ప్రభుత్వం ఉందా లేదా మన రాయపర్తిలో లేదనిపిస్తుంది నాకైతే. మీకు ఏమనిపిస్తుంది నాకైతే అర్థమైతలేదు. ఇప్పుడు రైతులకు ఏమంటున్నారు, అది మనకు రైతులకు రుణమాఫీ సగం మందికి కాలేదు. దాంతోపాటు కౌలు రైతులకు బోనస్ సరిగా లేదు. దాంతో రైతు బంధు రాలేదు. కళ్యాణ లక్ష్మి తులం బంగారం తులం బాయ్, రేవంత్ రెడ్డి బాయ్, అందరు బాయ్, ఎవరు లేరు పరిస్థితి. ఈ పరిస్థితిలో ఉన్నటువంటి స్థితికరణలో మన వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రముఖమైన స్థాన దేవాలయం. మన స్థానిక పోలీస్ ప్రొటెక్షన్ వాళ్ళు కూడా ఇప్పుడు తవ్విన వాళ్ళను ఇమ్మీడియట్లీ చర్యలు తీసుకోవాలని కూడా నేను ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా కోరుతున్నాను. అంతేకాకుండా మన గ్రామంలో ఒక 1 by 1 కార్యక్రమాలు ఒకేసారి కాకుండా మన సన్నూరులో కానీ మన ఇక్కడ కానీ అక్కడ మన జరాం తండాలో కానీ బాలనాయక్ తండాలో కానీ అన్ని కార్యక్రమాలు ఒప్పుకున్నాం. 1 by 1 కార్యక్రమాలు చేసుకుంటూ ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ప్రభుత్వం చేయలేని పని ఒక ప్రైవేటు వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ప్రభుత్వమే తను అని నడిపిస్తున్నటువంటి వ్యక్తి ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్. ఆయనకు సన్నూరు గ్రామం కానీ వెంకటేశ్వరపల్లి గ్రామం కానీ రుణపడి ఉంటుందని కూడా ఈ సందర్భంగా నేను మీడియా మిత్రులకు అనేది తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మనం ఇక్కడ మన బాలనాయక్ తండాలో మన దాదాపు ఒక మన ఆంజనేయుని టెంపుల్ కడతా అంటే దానికి కూడా ఒక 50 బస్తాల సిమెంట్లు కూడా ఏర్పాటు చేయాల్సిందిగా నేను శ్రీనివాసరెడ్డి గారిని కోరాను. అవి కూడా వస్తాయి. దాంతోపాటు మన రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎస్సీ కాలనీలో మనం సవలక్ష్మి గుడి అంటే ఆ గుడిని కూడా మన తాత భిక్షారెడ్డి తాత ఆధ్వర్యం అది కూడా కట్టేయడానికి కూడా మనం ముందు వస్తున్నాం. ఒక 1 by 1 రోడ్లే కాకుండా డ్రైనేజీలే కాకుండా వాటర్ నీళ్ళే కాకుండా ప్రతిదీ ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ప్రభుత్వం చేయలేని పని ప్రభుత్వమే నేనని ఒక ప్రైవేటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాసరెడ్డి అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. అంతేకాకుండా మనం చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. మన గ్రామంలో కానీ మన ఉమ్మడి గ్రామానికి మొత్తం మా తాతగారి ఆధ్వర్యంలో కానీ మన గ్రామస్తుల ఆధ్వర్యంలో కానీ అందరి ఆధ్వర్యంలో కానీ చేయిస్తానని కూడా నేను ఈ సందర్భంగా మీడియా మిత్రుల తరపున నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.